విజయశాంతి రెడ్డి గారి కేసు గురించి మాట్లాడే కంటే ముందు ఆడియన్స్‌కి నా సైడ్ నుంచి ఒక విషయం చెప్పాలి. అది చెప్పిన తర్వాతే ఈ కేసు గురించి మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటది. ఒక వాల్యూ ఉంటదని నాకు అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ కేసు గురించి నేను 2-3 డేస్ నుంచి రిసర్చ్ చేస్తున్నా. బట్ ఇది ఎలా చెప్దాం? చెప్దామా వద్దా? చెప్తే ఏదైనా యాడ్ అయ్యి ఉండాలి కదా! ఒక వాల్యూ యాడెడ్ అయ్యి ఉండాలి. ఆడియన్స్‌కి ఏదైనా ఒక తెలియాలి. జస్ట్ అది క్రైమ్ కేసు, ఒక సూసైడ్ కేసులా కాకుండా అందులో మనం నీతిని కూడా వెతుక్కోవాలి. అండ్ ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే విషయం కూడా తెలుసుకోవాలి. సో, ప్రతి ఒక్కళ్ళకి కష్టాలుంటాయి. సో, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, సూసైడల్ థాట్స్ వస్తున్న వాళ్ళకి, టఫెస్ట్ ఫేజ్, రఫ్ ఫేజ్‌లో ఉన్న వాళ్ళకి నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే, మీరేమనుకుంటారా అంటే, లైఫ్ నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. సో, ఇట్స్ హై టైమ్ టు ఎండ్ దిస్ లైఫ్ అని చెప్పి, మీరు ఆ లైఫ్‌ని అబ్రప్ట్‌గా అన్‌న్యాచురల్‌గా ఎండ్ చేసేస్తున్నారు. మీరు ఒక విషయం తెలుసుకోవాలి. పుట్టుక, చావు మన చేతుల్లో లేదు. 2 న్యాచురల్‌గానే జరగాలి. మన పుట్టుక ఎంత న్యాచురల్‌గా జరిగిందో, చావు కూడా అలాగే న్యాచురల్‌గా జరగాలి తప్ప, మన చేతుల్లోకి తెచ్చుకోకూడదు. దానివల్ల మన లైఫ్ పోతుంది, మన చుట్టుపక్కల వాళ్ళ లైఫ్ కూడా పోతుంది. సో, మీరు దయచేసి ఆ నెగెటివ్ థాట్ ప్రాసెస్ నుంచి బయటకొచ్చి పాజిటివ్‌గా థింక్ చేయండి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ప్రతి ఒక్కరి లైఫ్ అలా ఆగిపోదు. ప్రతి ఒక్కరికి కష్టాలుంటాయి. రఫ్ ఫేజ్ ఉంటది. దానివల్లే కదా ఒక సక్సెస్ వాల్యూ వస్తది. దానివల్ల మనం బలం అవుతాం, స్ట్రాంగ్ అవుతాం, రెసిలియన్స్ వస్తది. సో, లైఫ్ నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అనే కంట మీరు లైఫ్‌కి ఛాన్స్ ఇవ్వండి. లైఫ్ మల్టిపుల్ టైమ్స్ మనకు ఛాన్స్ ఇస్తది. మనం తెలుసుకోం, గ్రాబ్ చేయం. అయిపోయింది, ఇంక రాదు, ఇంక అవ్వదు, నా డేస్ ఇంక మారవు అనుకోకండి. ఖచ్చితంగా మారుతాయి. సో, దిస్ ఈజ్ మై సజెషన్ అనుకుంటారో, రిక్వెస్ట్ అనుకుంటారో. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో, తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి అసలు విషయం ఏంటి? విజయశాంతి రెడ్డి ఆమె చనిపోయారు. 38 ఇయర్స్, ఒక ఐటీ ఎంప్లాయ్. సో, ఎలా చనిపోయారు? ఆమెతో పాటు వాళ్ళిద్దరు పిల్లలు కూడా చనిపోయారు. ఎలా చనిపోయారు? దీని వెనక ఎవరైనా కుట్ర ఏమైనా ఉందా? లేకపోతే ఇది 100% సూసైడ్ కేసా అనేది మాట్లాడదాం. ఇంకా కంప్లీట్ జడ్జిమెంట్ అయితే అవ్వలేదు. ఇంకా చాలా జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అంతా జరుగుతుంది. ఇప్పుడు వరకు ఏదైతే ఉందో ఆ అప్డేట్ వరకు చెప్తారు. సో, స్టార్టింగ్ ఇప్పుడు సీన్ ఎస్టాబ్లిష్మెంట్లోకి వస్తే, విజయశాంతి రెడ్డి ఈ మ్యారీడ్, ఈమె 38 ఇయర్స్. వీళ్ళ హస్బెండ్ దుబాయ్లో ఉన్నారు. ఒక 4 ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నారు. ఆయన అక్కడ వర్క్ చేస్తున్నారు, ఒక ప్రైవేట్ ఎంప్లాయ్. ఈమె ఇక్కడ ఒక ఐటీ ఎంప్లాయ్. నైట్ షిఫ్ట్లు చేస్తారు. సో, వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, మంచిగా చదువుకుంటున్నారు. అండ్ ఫైనాన్షియల్గా వెరీ వెల్ సెటిల్డ్. ఆయన మంచిగా ఎర్న్ చేస్తున్నారు, ఈమె మంచిగా ఎర్న్ చేస్తున్నారు. పిల్లలు కూడా మంచిగా చదువుకుంటున్నారు. ఇద్దరు పిల్లలకి ఒక బాయ్, ఒక గర్ల్ ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. వాళ్ళిద్దరికీ వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే వాళ్ళ మదర్ ఏం చెప్పినా చేసేస్తారు. అదే ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ. సో, ఇది రిగార్డింగ్ దేర్ బ్యాక్గ్రౌండ్. సో, ఎటువంటి క్లాషెస్ కానీ, డిస్ప్యూట్స్ కానీ లేవు బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కానీ ఏం లేదు. అలాగే ఆవిడికి వాళ్ళ అత్తగారు, మామగారు ఉంటారు చూసారు, అలాంటిది ఏం లేదు. ఇంటి పక్కన కూడా ఇష్యూస్ ఏం లేదు. ఓన్ హౌస్, సెటిల్డ్, అంతా బాగానే ఉంది. అండ్ అంతా బాగానే ఉన్న టైంలో నేను చెప్పాను కదా, వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో ఉంటారు. సో, ఈమె ఇక్కడ ఉంటారు. ఈమె టేక్ కేర్ చేస్తారు. సో, పిల్లలు హాస్టల్లో ఉన్నారు, చదువుకుంటున్నారు. 26 జనవరి ఎగ్జామ్ ఉందని చెప్పి ఆడపిల్లని పట్టుకొని వచ్చారు ఇంటికి ఆమె. తర్వాత అయిపోయింది. తర్వాత చిల్అవుట్ అయ్యారు. 29న హాస్టల్లోకి డ్రాప్ చేశారు ఆమె పిల్లని. 29 జనవరి టైమ్లైన్స్ గుర్తుపెట్టుకుని. తర్వాత 30th జనవరి మళ్ళీ 8 o'clockకి, నైట్ 8 o'clock ఆమెని హాస్టల్ నుంచి తీసుకొచ్చారు బయటికి. ఎందుకురా అని అడిగితే, కొన్ని మా రిలేటివ్స్ కొంచెం బాగోలేదు, సంథింగ్ ఎక్స్వైజీ చెప్పి ఆమె తీసుకొచ్చారు. అప్పటికి కారులో వాళ్ళ తమ్ముడు అని కరెక్ట్గా గుర్తులేదు, తమ్ముడు అనుకుంటాడు, అబ్బాయి కూడా ఉన్నాడు. హాస్టల్ నుంచి ఆల్రెడీ ఈమె తీసుకొచ్చారు విజయ్ గారు. 2 పిల్లలు, ఆమె కారులో 8 నుంచి 12 గంటల వరకు సిటీ అంతా తిరిగారు. హైదరాబాద్ తిరిగారు. 8 నుంచి 12 గంటల వరకు ఏం చేశారు ఇంకా తెలియదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అయిపోయిన తర్వాత సడన్గా 1 o'clock సబ్జెక్ట్ టు ద కరెక్షన్, చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఒక ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని అక్కడ ఎదురుగా వస్తున్న బోగీకి, గూడ్స్ ట్రైన్కి ఎదురెళ్ళి వీళ్ళు ముగ్గురు చనిపోయారు. ఎస్, ఇది జరిగింది. సో, ఇప్పుడు మనం అనాలిసిస్లోకి వద్దాం. చనిపోయే కంటే ముందు ఏం చేశారా అంటే, ఒక నోట్ రాశారు, నేను చచ్చిపోతున్నాను అని ఇంగ్లీష్లో.
ఈ లైఫ్ ఇక్కడ తాపేస్తుందని చెప్పి నోట్ రాసి కారులో పెట్టారు. కారులో పెట్టి అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ స్టేటస్ స్టోరీ పెట్టేసి చనిపోయారు. వాళ్ళిద్దరిని పిల్లల్ని కన్విన్స్ చేసి ఇది మన లైఫ్ కాదు, ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ఒక చేత్తోని బాబుని, ఒక చేత్తో పాపని. ఇది నీకెలా తెలుసురా అంటే ఆ రైల్వే స్టేషన్ సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనబడుతుంది. అందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పాప, చిన్న పాప, అదే ఇంటర్మీడియట్ చదువుతున్న పాప, ఇంక గుడ్డిగా నమ్మేసి అసలు చచ్చిపోదాం అంటే నేను వస్తానన్నట్టు అమాయకంగా చేపట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ బాబు కొంచెం భయపడుతున్నాడు, ఇంకా అంటే ఏదో ట్రై చేస్తున్నాడు, వద్దు బతుకుతా ఉన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్లో తెలుస్తుంది. చివరికి అరౌండ్ 1 o'clock ఈ ఘటన జరిగింది. స్పాట్ డెడ్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లోకి వద్దాం. ఇన్వెస్టిగేషన్లోకి వస్తే పోలీసులు ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఒకలాగే బిహేవ్ చేస్తారు. వాళ్ళు మళ్ళా కాదు, ప్రతి ఒక్కరిని అనుమానిస్తారు. ఇప్పుడు బయట ఏం చెప్తున్నారంటే వాళ్ళ హస్బెండ్ చాలా మంచి ఆయన, వెరీ ఇన్నోసెంట్. ఆయన కూడా వచ్చారు పాపం. ఆయన మాటల్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్లు చూసినా మనకు అలానే అనిపిస్తుంది. కానీ పోలీసులకు అవన్నీ అనవసరం. పోలీసులు ఫస్ట్ స్టార్ట్ చేసేది హస్బెండ్ నుంచి. హస్బెండ్ దుబాయ్లో ఉన్నా కూడా అక్కడిని రావాల్సిందే. ఆయన వచ్చారు, రాకపోయినా తెప్పిస్తారు. సో అది జరుగుతుంది. సో పోలీసులు వాళ్ళ హస్బెండ్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఇంట్రాగరేట్ చేస్తున్నారు. వాళ్ళ అత్తగారు మామగారిని చేస్తున్నారు, వీళ్ళ అమ్మగారు అండ్ అన్నయ్య వీళ్ళని చేస్తున్నారు, వీళ్ళు చుట్టుపక్కల చేస్తున్నారు, వీళ్ళు ఫ్రెండ్స్ని చేస్తున్నారు, అందరినీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వరకు సాలిడ్గా ఏమైనా ప్రూఫ్ దొరికిందిరా అంటే ఏమీ దొరకలేదు. ఏమీ దొరకలేదు. మొన్నటి వరకు వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఫోన్ కాల్ కి సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు చూస్తున్నారు అన్నమాట ఏమైనా దొరుకుతాయని. ఫస్ట్ లెవెల్లో వాళ్ళకి ఏమీ దొరకలేదు. అదే షాకింగ్. వాట్సాప్ చాట్లో కానీ వాట్సాప్ డేటా కానీ ఏమైనా ఉంటాయి అనానిమస్గా, ఏమైనా కనబడతాయో, ఆర్ వాళ్ళ హస్బెండ్కి ఈమెకి ఏమైనా క్లాష్ గొడవలు, ఆర్ ఈమెకి ఇంకా వీళ్ళ అన్నయ్యకి పడట్లేదని ఒకటి నడుస్తుంది. అంత స్పెక్యులేషనే. వాళ్ళ వీళ్ళకి వీళ్ళ అమ్మగారికి పడట్లేదు, వీళ్ళకి వీళ్ళ అన్నగారికి పడట్లేదు, ఆస్తులు గొడవలు, ఇదని అంత స్పెక్యులేషన్. ఇంకా కాన్క్రీట్గా తెలియదు. అందుకే నేను లేబుల్ వేసి చెప్పట్లేదు. ఒకవేళ అలా ఉంటే ఆ ఫోన్ కాల్ కాన్వర్జేషన్లో కానీ, ఫోన్ కాల్ డేటాలో కానీ, వాట్సాప్ డేటాలో కానీ, వాట్సాప్ అంటే డేటా అంటే కాన్వర్జేషన్ కానీ, ఫోన్ కాల్స్లో కానీ తెలుస్తుంది. కానీ అక్కడ ఏం లేదు. అదే షాక్, లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఫారెన్సిక్ టీము సబ్జెక్ట్ కరెక్షన్ ఇంకో టీం ఏదో ఉంటుంది అనుకుంటా. సో వాళ్ళు ఏమైతే లెటర్ నోట్ రాశారు కారులో పెట్టారో అది ఇంకా చూస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అన్నమాట. రైట్ అంటే హ్యాండ్ రైటింగ్ ఏందా కాదని చెప్పి, అంటే దీని వెనక ఎవరైనా ఉన్నారని చెప్పి. ఇప్పుడు వరకు అయితే వాళ్ళకి సాలిడ్ ఎవిడెన్స్ ఏమీ లేదు. ఒకటే ఏంటంటే ఒక అనానిమస్ పర్సన్ ఒకరు ఫాలో అవుతున్నారు వాళ్ళ ముగ్గురిని రైల్వే స్టేషన్లో. దాని మీద కూడా ఇంకా కాంక్రీట్గా ఏం తెలియట్లేదు. ఇప్పుడు మనము మన సైడ్ అంటే వాళ్ళ సైడ్ అనాలిసిస్, మన సైడ్ అనాలిసిస్ ఆలోచిస్తే ఆల్మోస్ట్ ఎన్ని రకాలుగా ఆలోచించాలి. అయితే హస్బెండ్తో ఏదో ప్రాబ్లం అయి ఉండాలి. హస్బెండ్తో ప్రాబ్లం అయ్యి ఆ డిస్టెన్స్ వచ్చి సైకలాజికల్గా ఎఫెక్ట్ అయ్యి ఆ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. అప్పుడు మీకు అన్నీ డౌట్ వస్తుంది. డెసిషన్ తీసుకుంటే ఆమె తీసుకోవాలి కదా, పిల్లలు ఎందుకు తీసుకున్నారు? అది ఇంకో $1 million క్వశ్చన్ మాట. అంటే ఆమె ఏమనుకున్నారంటే నేను చనిపోయినా వీళ్ళిద్దరికి కూడా అన్యాయం జరుగుద్ది, సో వీళ్ళిద్దరికి కూడా ఇప్పుడు చనిపోతే బెటర్, లేకపోతే వాళ్ళు అంత సఫర్ తీసుకోలేరు అని ఆమె అనుకున్నారేమో, మనకు తెలియదు. లేకపోతే ఈమె చనిపోవచ్చు, ఈమె ఒక్కలే చనిపోవచ్చు. ఈమెతో పాటు 2 పిల్లల్ని తీసుకున్నారు అనేది అక్కడ ఆగిపోతుంది, బండి అక్కడ ఆగిపోతుంది. సో స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్, హస్బెండ్తో ఏదైనా ఉండాలి క్లాష్. కానీ ఫోన్ కాల్లో కానీ వాట్సాప్లో కానీ ఎటువంటిది ఏమీ దొరకలేదు. రెండోది వచ్చేసరికి రిలేటివ్స్, క్లోజ్ రిలేటివ్స్ ఎవరు, అత్తమామగారు వాళ్ళతో ఏమైనా ఉండాలి, వాళ్ళతో కూడా ఏమీ లేదు. ఇంకోటి వాళ్ళ అన్నీతో ఏదైనా క్లాష్ ఉంటే అదైనా ఎవిడెంట్గా ఫోన్ కాల్స్లో కానీ వాట్సాప్లో కూడా తెలియాలి, అది లేదు. వాళ్ళ అమ్మగారితో ఉన్న తెలియట్లేదు. నెక్స్ట్ ఈమె ఐటీ డిపార్ట్మెంట్, నైట్ షిఫ్ట్ చేస్తారు. ఆఫీస్లో ఈమె రికార్డ్ చూస్తే వెరీ గుడ్ ఎంప్లాయ్, మంచిగా చేస్తారు, అంత ఏమి గొడవలు ఏం లేదు, అంత మంచిగా ఉంది. ఆఫీస్ సైడ్ నుంచి లేదు. చుట్టుపక్కల ఇంటిపక్క ప్రదేశాల నుంచి ఏమైనా ఉన్నాయి అంటే, ఎవరితోనే క్లాష్లు గొడవలు ఉన్నాయంటే ఏమీ లేవు. మరి ఎందుకంటే ఇవన్నీ పక్కన పెడితే ఒక దగ్గర అవుతుంది బండి. ఆమెకి సంథింగ్ ఏదో సైకలాజికల్ ఇష్యూ వచ్చింది డ్యూ టు సమ్ XYZ రీజన్స్. సైకలాజికల్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళే అలా బిహేవ్ చేస్తారు అనేది ఇప్పుడు వరకు వచ్చిన అనాలిసిస్. సైకలాజికల్గా ఆమె ఒక డెసిషన్ తీసుకున్నారు, ఇంకా అయిపోయింది, దిస్ ఈజ్ డన్, సో లెట్స్ క్విట్ అని. సైకలాజికల్గా ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా ఆమె తీసుకెళ్ళిపోయారు. లేకపోతే ఆమె అట్లీస్ట్ 38 years అంటే 50% ఆఫ్ లైఫ్ అయినా చూసారు. వీళ్ళు లైఫ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. టెక్నికల్గా చెప్పాలంటే 18 years అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు లైఫ్. సో వాళ్ళని కూడా చంపేయాలి, వాళ్ళని కూడా తీసుకెళ్ళారు చూసారు. అక్కడ క్లియర్గా తెలుస్తుంది, ఒక మదర్ అలాగే 2 పిల్లల్ని
అలా తీసుకెళ్ళి ఆమెతో పాటు అలాగా సూసైడ్ అటెంప్ట్ చేశారు అంటే ఆమె సైకలాజికల్ ఎఫెక్ట్ అయితేనే కదా అలా జరుగుద్ది, అంతే కదా. సో సైకలాజికల్గా ఎందుకు ఎఫెక్ట్ అయ్యారనే విషయం తెలియదు, రకరకాల స్పెక్యులేషన్స్. కొంతమంది ఏమంటారంటే చెప్పాను కదా ఇందాక ఫస్ట్ రీజనే, ఏదో అయ్యి ఉండొచ్చు హస్బెండ్తో సంథింగ్ ఏదో, అది సైకలాజికల్గా ఆమె మైండ్లో సీడ్ నాటుకుపోయింది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ నచ్చలేదు, ఆమెకి ఎక్కలేదు, లైఫ్ మీద విరక్తి పుట్టి ఉండొచ్చు. అది మెల్లిమెల్లిగా సీడ్ పెద్ద మహావృక్షంలో అయ్యి ఈ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. ఇంకోటి వచ్చేసరికి ఏదో ఆఫీస్లోనే సంథింగ్ చుట్టుపక్కల విషయంలో ఏదో జరిగింది, ఒక అన్నోన్ థింగ్, అది ఆమె గట్టిగా బాదర్ చేసి ఆమె సైకలాజికల్గా ఎఫెక్ట్ అయింది. ఇంకో ఏం చెప్తున్నారంటే అది నాకు కాన్క్రీట్గా లేదు, ఆమెకు ఒక పెట్ ఉంది, కుక్క చనిపోయింది, దానివల్ల కూడా ఆమె కుక్క చనిపోతే ఆమె ఎందుకు చనిపోద్ది, ఆమెతో పాటు పిల్లలు ఎందుకు చనిపోద్ది, అదొక బుల్షిట్ రీజన్, బట్ అది కూడా పట్టుకొస్తున్నారు. ఇంకోటి ఏదైనా ఫోన్ కాల్లో కానీ వాట్సాప్లో లేకపోయినా కూడా ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఉందా వాళ్ళ అన్నీతో కానీ ఇంట్లోతో కానీ, ఏదైనా సరే అంత సైకలాజికల్గా ఎఫెక్ట్ అవ్వడానికి ఆస్కారం లేదు. సో పోలీసులకి ఇది అర్థం కావట్లేదు, ఇది వాళ్ళు సూసైడ్లోనే భావిద్దాం అనుకుంటున్నప్పుడల్లా మళ్ళీ కొన్ని క్వశ్చన్లు వస్తున్నాయి. ఎలా 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 చర్లపల్లి రైల్వే స్టేషన్కి ఎందుకు వెళ్ళారు, 26 నుంచి 30వ తారీఖు వరకు బాగున్నది ఆమె, పిల్లల్ని తీసుకొచ్చింది, చిల్ అయ్యారు, మళ్ళీ పిల్లల్ని డ్రాప్ చేసింది, తర్వాత మళ్ళీ పట్టుకొచ్చింది, 8 నుంచి 12 గంటల సిటీ అంతా తిరిగారు, ఎందుకు తిరిగారు, ఎక్కడ తిరిగారు, పిల్లలకి ఏం చెప్పి కన్విన్స్ చేసింది, వాళ్ళు ఏమైనా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు అంటే కాదు, 17-18 సంవత్సరాల పిల్లలు, వాళ్ళు ఎలా కన్విన్స్ అయ్యారు, వాళ్ళు కన్విన్స్ అయ్యే అంత నిజం ఏం చెప్పింది, అది చెప్పడానికి కూడా పిల్లలు కూడా లేరు కదా, అదే తెలియట్లేదు. ఎలా ఆలోచించినా కూడా అయిపోతుంది ఒక దగ్గర, హౌ వై. సో పోలీసులు ఇదే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఓవరాల్గా నేను చెప్పబోయేది ఏంటంటే దీని రిజల్ట్ వస్తుందో లేదో నాకు తెలియదు, దీన్ని సూసైడ్ కేసు కింద క్లోజ్ చేసేయచ్చు కొన్ని రోజులు పోయాక, ఏం ప్రెజర్స్ రాకపోతే, లేదా ఏమైనా డార్క్ సీక్రెట్స్ అని రివీల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. మీకు చనిపోయే రైట్ మీకు లేదు, ఫైట్ చేయండి, చెప్పాను కదా లైఫ్ మీకు ఛాన్స్ ఇస్తుంది, మీరు ఫస్ట్ లైఫ్కి ఛాన్స్ ఇవ్వండి. ఇంకోటి, మీరు చచ్చిపోవడం వల్ల అది సొల్యూషన్ కాదు, మీరు చచ్చిపోవడం హ్యాపీగా చచ్చిపోతారు, మీ తర్వాత చచ్చిపోవడం తర్వాత మీ చుట్టూరు మీ ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అదే పెద్ద తప్పు అంటే మీతో పాటు ఇంకో ఇద్దరిని చంపేశారు చూసారా చిన్నపిల్లలు, ఆ రైట్ అస్సలు మీకు లేదు, మీరు చచ్చిపోవడానికే మీకు రైట్ లేదన్నప్పుడు మీ పిల్లల్ని ఎలా చంపుతారు. సో ఎవరైతే వీడియో పొరపాటున చూస్తే సో దయచేసి అలాంటి డెసిషన్ తీసుకోవద్దు, ఫైట్ చేయండి. ప్రతి ఒక్కరికి టెస్టింగ్ ఫేజ్ వస్తుంది, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం ఉందని చెప్పి చచ్చిపోతే అది సొల్యూషన్ కాదు, ఫైట్ చేయండి, బ్రైట్ డేస్ ఆర్ ఎహెడ్. సో ఈ వీడియో ఇప్పటి వరకు చూసి లైక్ చేయకపోతే లైక్ చేసి హైప్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కాంటెంట్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు డిఫరెంట్ టాపిక్స్ ఉపయోగపడే వీడియోలతో వస్తూనే ఉంటాయి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.